ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులు హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులు హాజరయ్యారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే పంచాయతీరాజ్ శాఖ అదేవిధంగా గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గాయత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ నీటి సరఫరా శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఆ శాఖల మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఇంతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ తో పాటు ఇంకా ఇతర ఉన్నతాధికారులు కూడా సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో గ్రామీణ అభివృద్ధిపై కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అక్కడ మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు చేరువ కావాలంటే ఎలాంటి సమస్యలు మనం పూర్తి చేయాలా, ప్రధానంగా రోడ్లు కావచ్చు, ఇంకా విద్యుత్ కావచ్చు, నీటి సరఫరా విషయంలో కావచ్చు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో గ్రామీణ ప్రాంతాల ప్రజలు వాటిపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అందుకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గ్రామీణ శాఖ అధికారులతో పూర్తి స్థాయిలో ఆయన కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ నెల 23వ తారీఖు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభలు నిర్వహించాలి, గ్రామీణ ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ సభలను ఎలా నిర్వహించాలా, సభల్లో గ్రామీణ ప్రాంతాల ప్రజలు సమస్యలు తీసుకొస్తే వాటి ఎలా సమస్యలు పరిష్కరించాలనే విధంగా కూడా చర్చిస్తున్నారు. మొత్తం ఏం చూసుకుంటే వరకు ఉపాధి హామీ పనులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పూర్తి స్థాయిలో, ఎందుకంటే రాబోయే కాలంలో వాళ్ళకు ఉపాధి ఉండాలంటే ఖచ్చితంగా ఉపాధి హామీ పనులను వాళ్ళకు పూర్తి స్థాయిలో అందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదే స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఈ ఉపాధి హామీ పనుల్లో ఎక్కడ కూడా అవినీతి లేకుండా సోషల్ ఆడిట్ కూడా పక్కాగా ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఈ సమావేశం ముగిశాక కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని అగ్నిశాఖపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.